హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనోరమ్ డైరీస్. నేను మీ మనుశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. రీసెంట్గా మా బాబు బర్త్డేకి అయితే మా దగ్గరలో ఉన్న జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాను. చాలా బాగుందండి. మాకు ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది టెంపుల్కి. మేము మియాపూర్లో ఉంటాము. టెంపుల్ వచ్చేసి బొల్లారం దగ్గరలో ఉంటుంది. సమ్మర్ అని చెప్పేసి ఎర్లీగా స్టార్ట్ అవుదాం అని అనుకున్నాము, కాకపోతే కాలేదు. అప్పటికే 10 అయిపోయింది. ఇంకా 10కి అయితే బయలుదేరాము. మేము రీచ్ అయ్యేసరికి 10:30 అలా అయింది. అప్పటికే ఎండ ఘోరంగా ఉంది. ట్రాఫిక్ లేదు కాబట్టి హాఫ్ అన్ అవర్లో అయితే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. టెంపుల్ అయితే నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది. మా బాబుకి అయితే కృష్ణుడిది డ్రెస్ అయితే వేసి అయితే ఈ టెంపుల్కి అయితే తీసుకెళ్ళాము. వాడు బర్త్డే స్పెషల్ అని చెప్పేసి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎండనైతే ఘోరంగా ఉంది. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రము ఎండలో కాకుండా కొంచెం ఈవినింగ్ టైమ్స్లో అలా వెళ్ళండి. ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి ఉంటుంది. అదే ఎండలో వెళ్తే మాత్రం చాలా ఎండగా ఉండి ఎక్కువ టైం స్పెండ్ చేయలేమని చెప్పేసి నాకైతే అనిపించింది. టెంపుల్ పక్కనే పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. ఇంకా పార్కింగ్ ప్లేస్లో వెహికల్ అయితే పెట్టేసి మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ ఎండకి నేనైతే టెంపుల్ని మొత్తం కవర్ చేయలేకపోయాను, కొంచెం మాత్రమే కవర్ చేశాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈవినింగ్స్ అలా వెళ్ళి టెంపుల్ని మొత్తం కవర్ చేస్తాను. ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే మెయిన్ టెంపుల్. ఇంకా చుట్టూ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, వినాయకుడు, శివుడు అలా. లోపల కూడా విగ్రహాలు వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి. బాగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోరమ్ డైరీస్. థ్యాంక్ యూ సో మచ్.